క్రీస్తునందు సహోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. వందనాలండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసి పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికి అంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే బాధ్యత దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే నిత్య జీవపు మాటలు ఎక్కడ ఎవరి దగ్గర దొరుకుతాయో తెలుసు. నిత్య జీవపు మాటలు అంటే నిత్యం కూడా జీవించి ఉండే మాటలు. ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే, ఎవరి దగ్గర దొరుకుతాయి అని అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే దొరుకుతాయి. ఎవరి ఎక్కడా కూడా ఆ మాటలు దొరకవు. ఆయన మాటలు ఎలాంటివి అని అంటే దయ కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు. ఆయన చెబుతున్న మాటలు బైబిల్ గల ఈ రోజున మనం చదివితే అసలు మనిషి బ్రతుకు ఎలా మారిపోయిద్దంటే అద్భుతంగా మారిపోయింది. ఆయన చెబుతున్న మాటలు ఏంటి అని అంటే ఒక వ్యక్తిని బలపరిచే మాటలు, బాగు చేసే మాటలు, రక్షించే మాటలు, పరలోకం చేర్చే మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన అసలు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి ఆయన లోకానికి వచ్చిన ఆయన చెబుతున్న విషయాలు ఏంటి అని అంటే, ఆయన చెబుతున్న మాటలు, ఆయన చెబుతున్న విషయం ఏంటనంటే, ఒకనాడు శిష్యుల్ని సువార్తకు పంపిస్తూ ఆయన చెబుతున్న విషయాలు ఎలాంటి విషయాలు తెలుసండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఇదిగో మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపిస్తుంది అని ప్రకటించుడి, మారుమనసు పొందుడి అని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి. ఇలా అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆయన మాటలు ఎలాంటివి అని అంటే నిత్య జీవపు మాట. మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్కొక్క అధ్యాయంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి. ఆడికి వచ్చేసరికి 28, 29 వచనాల్లో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ కాడి ఎత్తుకొని ఏం చేయాలంట, నా కాడి ఎత్తుకొని నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి, నేర్చుకోవాలి అని చెప్పారు. ఆయన విశ్రాంతినిస్తారు, మనిషికి శాంతినిస్తారు, సంతోషాన్ని ఇస్తారు. ఎవరనంటే యేసుక్రీస్తు. 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ తినమన
లెక్క చెప్పాలి. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని, నీ మాటలను బట్టి అపరాధం అని తీర్పు. ఈ విషయాన్ని బట్టి చెబుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి ఎలా పడితే అలా మాట్లాడేవనుకోండి, ఇప్పుడు ఈ విషయం తెలియదు. రేపు పొద్దున ఎక్కడి నుంచి అంటే ఎవరైనప్పటికీ లోకం విడవాలి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మాటలను బట్టి అక్కడ తీర్పు ఉందని తెలిసినప్పుడు అయ్యా నాకు తెలియలేదే అనుకునే పని లేకుండా, అనుకునే అవకాశం లేకుండా ముందే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు? ముందే చెప్పారన్నమాట. అలా నిత్య జీవపు మాటలు, నిన్ను పరలోకం చేర్చే మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. ఇలా మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో చెప్పారు. యోహాను సువార్తకు వచ్చేసరికి ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకు అవి అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించాలి. ఏమని చెప్తున్నారంట? కొద్దిగా కాదు, కొంచెంగా కాదు. ఎలా ఫలించాలంట? బహుగా ఫలించాలి. అలా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, మీరు నా శిష్యులగుదురని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఇలా అనేక విషయాల్లో ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు ఏముంచారని చెబుతున్నారు? విశ్వాసం ఉంచుడి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ఆయన చెబుతున్నారు. ఇలాంటి మాటలు ఎవరు చెబుతారండి? ఎక్కడ దొరుకుతాయండి? ఎక్కడా కూడా ఈ మాటలు దొరకవు. నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే అవి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దే. శిష్యులు పంపుతూ, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉందును అని ఆయన చెబుతూ ఉన్నారు. చెప్పే ప్రతి ఒక్క మాట కూడా దేవుని మాట. అది వ్యర్థమయ్యి పోదండి. వ్యర్థమైపోయిద్దా? పోదు. ఇప్పుడు చెబుతున్న ఈ మాటలో ఇప్పుడు ఇక్కడైనా యూట్యూబ్ ద్వారా ఎవరైనా కానీ విన్నా వినకపోయినా ఆ మాటలో వ్యర్థమయ్యి పోవండి. ఎలాగనంటే నేను చాలా విషయాలు నేను చెప్పిన విషయాలు చాలా మంది వినక, ఇష్టం లేక ఆ విషయాలు చాలా మంది వదిలేసేవారు. కానీ ఆ సమయానికి వచ్చేసరికి అవే వారిని పట్టుకునేవి అనమాట. అవే వారిని నడిపించి ఈ రోజున ఒక వివాహానికి వెళ్ళారు. అక్కడ 2 రోజులు, ఒక రోజు వివాహం, ఈ రోజు రిసెప్షన్. అయితే చెబుతున్న మాటలో వాళ్ళకి బాధంగా, ఇష్టంగా, ఒకవేళ కొంతమందికి ఇష్టం, కొంతమందికి కష్టం, ఎన్ని అనిపించినా కానీ దేవుడు చెప్పమన్నమాట చెప్పాలి. అయితే ఆ వివాహంలో జరిగిన విషయం ఏంటంటే, ఎన్నో సందర్భాల్లో వాక్యం చెప్పిన తర్వాత ఆచారాల గురించి, మూఢనమ్మకాల గురించి, లేకపోతే పారంపర్య ఆచారాల గురించి ఇవన్నీ కూడా చెబుతూనే ఉన్నాం. వివాహంలో నిన్న దినాన్ని జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళు పెళ్లి కుమారుణ్ణి బయలుదేరి పెళ్లి కుమారు దగ్గర తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, ముందే మనం ఇవి చేయొద్దు కాబట్టి ఇట్లా వ్యక్తిగతంగా చెప్పకూడదు. ఎలాగంటే వాక్యం అది దేవుడు బయలుపరిచినప్పుడు వాక్యం చెప్పేటప్పుడే చెప్పాలి. ఈ దారుణాలు అనేది, డముకులు అనేది ఇవన్నీ పెట్టిన అంతా అయిపోయిన తర్వాత అక్కడున్న పెద్ద ఆయన, సంఘ పెద్దగా కూర్చున్నప్పుడు ఇవి ఎందుకు పెడతారు అని అడిగి, ఈ వల్ల ఏంటి ప్రయోజనం అని అన్నప్పుడు ఆయన చెప్పిన తర్వాత సరేలే కరెక్టే, మరి ఇప్పుడు తర్వాత జరిగే ఇవి కూడా వాటి వలన ఏంటి ప్రయోజనం అని. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు అన్నారు. మరి ఎందుకు చేయడం అన్నారు. వెంటనే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ ఇంటి ఆమెను పిలిచి, అవేంటంటే బయట పెళ్లి కుమారుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు?
బయలుదేరి కుమార్తె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారండి, నీళ్ళు ఇలా పోసి కట్నం పెట్టి ఏం చేస్తారు, డబ్బులు చేతిలో పెడతారు. ఆ విషయం ఆయన నన్ను పిలిచి ఆమె చెప్పయ్యా, చెప్పండి అయ్య గారు వద్దని అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాటకున్న శక్తి, దేవుని మాటకున్న పవర్ గురించి చెప్తుంది. వెంటనే వెళ్ళి అమ్మ ఇది చేయొద్దమ్మా, చేయకూడదు అని చెప్తుంది. వెంటనే ఆమె వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేయడం, అలా వెళ్ళి డబ్బులు అలా చేతిలో పెట్టి వచ్చేస్తారు. అందరూ వెళ్తుంది. ఈ రోజున ఏంటంటే 14,000 పెట్టి డీజేలు పెట్టారు. అంత ఖర్చు పెట్టినప్పుడు అయ్యా ఆగుతారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతసేపు కరెంట్ లేదు, తర్వాత ప్రార్థన జరుగుతుంది, అయ్యగారు ఉన్నారు వద్దు అని ఆగిపోయింది. సాయంత్రానికి వచ్చారు, వచ్చి 14,000 కట్టాలి, నీకు కట్టనీయలేదంటే వద్దు, అయ్యగారు ఉన్నారు కట్టడానికి వీలు లేదు. కోపడ్డారు, తెచ్చిన వాళ్ళు కోపడ్డారు, అయినా కానీ వద్దు. ఇది ఎందుకు చెప్పానంటే వాళ్ళు విన్నా వినకపోయినా దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి. తర్వాత ఆ మాటే వారిని ఏం చేస్తుంది, దేవుని మాట పట్టుకుంటుంది. వాళ్ళ హృదయం ఆ సమయానికి ఆ మాట ఏం చేస్తుందంటే దేవుడు వెల్లడి పరుస్తులు వాళ్ళకి గుర్తు చేయాలి. దేవుని మాటలో ఉన్న శక్తి. ఇది ఎందుకు చెప్పానంటే నిత్య జీవపు మాటలు ఎక్కడున్నాయి అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరే. ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఆయన యొద్దే దొరుకుతాయి. మనకు ఆయన ఇస్తున్న విషయం ఏంటంటే, చెబుతున్న విషయం ఏంటంటే నీవు భూమి మీద బహుగా నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీకు సంవత్సరం తర్వాత సంవత్సరాలు ఇస్తున్నాను అని అంటే నువ్వు సంవత్సరం నువ్వు ఏమవ్వాలి అని అంటే నువ్వు బహుగా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నువ్వు అన్ని విషయాలు నువ్వెవరు అని అంటే నా కుమార్తెవి, నా కుమార్తె, నేను నిన్ను ఎప్పటికీ కూడా విడిచి పెట్టను. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడినా, పొరపాటున నువ్వు ఏదైనా తప్పు చేసినా, ఆ తప్పు విషయాన్ని బట్టి, ఆ అబద్ధాన్ని బట్టి నేను నిన్ను తోసేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నా యొద్దకు వస్తే నేను నిన్ను క్షమిస్తాను, నిన్ను విడిచిపెట్టనని. కానీ మనిషిది ఆయన దగ్గరకు రావడం, ఆయన దగ్గరకు రావాలి, నువ్వు ఆశీర్వదింపబడాలి, నువ్వు బహుగా ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్నాను. అందరికీ